యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఈ మధ్యకాలంలో చనిపోయిన వ్యక్తిని కొద్ది నిమిషాల పాటు చనిపోయిన వాడిని కూడా తిరిగి సిపిఆర్ అనే పద్ధతి ద్వారా బతికిస్తున్నారు. కానీ ఆత్మలో మరణిస్తే మాత్రం ఎవరు కూడా బతికించలేరు. ఒకసారి ఆత్మకి రెండో మరణం, మొదటి మరణం అంటే శరీరం నుంచి సెపరేట్ అయిపోవడం మొదటి మరణం. రెండో మరణం ఏంటంటే నిత్య నరకాగ్నిలో వేయబట్టం. అది రెండో మరణం అని దేవుని వాక్యంలో ఉన్నది. మీరు నరకంలోకి వెళ్ళిపోయారు అనుకోండి, మళ్ళీ తిరిగి వెనక్కి రావడం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండనే ఉండదు. మరి ఈ మధ్యకాలం బోర్లో పడిపోయిన వాళ్ళు కొంతమందిని బతికిస్తున్నారు, కానీ అందరిని కూడా బతికించలేకపోతున్నారు. అట్లాగానే ఛాన్స్ ఉంది బతికించడానికి బోర్లో పడిపోయిన వాడిని. మరి ఈ మరణం అయితే రెండో మరణం నుంచి ఎవరి తరము కాదు బతికించడం. గమనించండి, జ్ఞాపకం చేసుకోండి, మారుమనసు పొందండి. ఈరోజే మీరు మారుమనసు పొందండి. ఎందుకంటే మరి దినములు తక్కువగా ఉన్నాయి. దేవుని యొక్క రెండవ రాకడ వస్తుంది. రాకడ సమయానికి మీరు సిద్ధంగా లేకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతారు. విడుబట్ట ఘోరము, బహుఘోరం, భయంకరం, రొమ్ము బాధకు ఏడుస్తారని కూడా దేవుని వాక్యలో చూస్తున్నాం. కాబట్టి మీరు ఈరోజే, మరి ఈరోజు క్రిస్మస్, అయ్యో క్రిస్మస్ రోజు ఇటువంటి మాటలు చెప్తున్నారు ఏంటి అని అనుకోవచ్చు. మరి ఏమనుకున్నా ఎవరైనా సరే నేను చెప్పేది ఒకటే, మారు మనస్సు పొందండి. మారు మనస్సు అంటే మీకు మనస్సు నూతనపరచుకోవాలి. మీ మనస్సు ఏ విధంగా నూతనపరచబడుతుంది, ఏ విధంగా మీ మనస్సు మారుతుంది? యేసు రక్తంలో పాపాలు కడుక్కున్నప్పుడు మాత్రమే ఈ దేవుని దగ్గరకు వచ్చి యేసు రక్తం పాపాలు కడుక్కోవటం ఏంటండి, ఇది ఏమైనా సబ్బు లాంటిదా కడుక్కోవటం అని అనుకోవచ్చు. కానీ పాపాలు కడుక్కోవటం అంటే యేసు ప్రభువా నన్ను క్షమించు, నా పాపాన్ని క్షమించు అని అడిగినప్పుడు ఆయన రక్తంలో మీ పాపాలు కడగబడతాయి. పాపాలు కడగబడి మీ యొక్క హృదయము మరి శుద్ధి చేయబడుతుంది. అంటే మీ యొక్క ఆత్మ శుద్ధి చేయబడుతుంది. ఆ విధంగా శుద్ధి చేయబడినప్పుడు మీరు పరిశుద్ధిగా ఉంటారు. మొదటగా పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాలి. చిన్నప్పటి నుంచి చేసిన ప్రతి పాపం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందిన దేవుని వాక్యం చూస్తున్నాం. ఒప్పుకొని విడిచిపెట్టమే కాదు, ఒకసారి ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ పాపం జోలికి పోకూడదు. అయితే జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మీ మనస్సాక్షి ఇది చేసింది తప్పు అని మీ లోపల హృదయంలో మీకు ఆ యొక్క అవగాహన వస్తుందో అదే పశ్చాత్తాపం. పశ్చాత్తాపం అంటే చేసిన తప్పు నిమిత్తమే ప్రతి దినం ఎందుకు చేశాను, ఇలాగ ఎందుకు చేశాను, ఎంత పొరపాటు చేశాను అని మీ లోపల ఒక గద్దింపు కలుగుతుంది. అదే పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపం. కొన్నిసార్లు ఆ పశ్చాత్తాపంలో చాలా దుఃఖం కూడా వస్తుంది. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు రోధిస్తారు, వేధిస్తారు, చాలా బాధపడతారు, బాధతో రోధిస్తారు. చేసిన తప్పుల నిమిత్తమే. ఎప్పుడు జరుగుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి ప్రవేశించినప్పుడు ఆ విధంగా మీరు పాప నిమిత్తం రోధించగలుగుతారు. జ్ఞాపం చేసుకోండి, ఎవరైనా సరే మరి దేవుని రాకడ సమయంలో మీరు ఎత్తబడాలంటే సిద్ధంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి. లేని పక్షంలో విడిచిపెట్టబడటం ఘోరం. దేవుడి మాట దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.